చేరి వచ్చిన నా ప్రియ సంగమా, జీసస్ కాలింగ్ మినిస్ట్రీ మహిమగల సంఘం తరఫున మీ అందరికీ నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. బాగున్నారా? బాగున్నారమ్మా? చాలా మంచిది. మరి ఈరోజు ప్రతిష్టమైన రోజు అని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. మరి ఈరోజు మనము బైబిల్ గురించి, అలాగే మనము ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉన్న విషయాలు కొన్ని మనము తెలుసుకుందాం. ఎందుకు తెలుసుకోవాలి అంటే, మన జీవితాన్ని మార్చేది బైబిల్. మన జీవితాన్ని మార్చేది బైబిల్. ఈ మాట మీద లక్ష్యం ఉంచితే నీకేమైతే మేలు, నీకు మేలుకుంది. నీకు మేలు జరగాలంటే దేవుడి వాక్యం నీవు వినాలి. నీ పరలోకాన్ని చేరాలంటే దేవుని వాక్యం నీవు వినాలి. అప్పుడు నీ వాక్యం వింటే నీ హృదయము మారిపోతుంది. నీవే తప్పు చేస్తున్నావు, ఏ అపరాధంలో ఉన్నావు, ఏ పాపంలో ఉన్నావు, మరి ఇవన్నీ కూడా వదిలిపెడితే దేవుడు మనకు పరలోకం ఇస్తాడనే విషయాలు ఎప్పుడు తెలుస్తాయి నీకు అంటే, ఈ వాక్యాన్ని బట్టి పరిశుద్ధ గ్రంథంలో ఉన్న విషయాలు నీకు తెలిస్తే నీ తప్పులు నీకు అర్థమవుతాయి. దేవుని మాట ఎవరైతే వింటారో వాళ్ళు చక్కగా బహుగా ఆస్వాదిస్తారు, బహుగా వర్ధిల్లుతారు ఈ లోకంలో. అందుకే చక్కగా మీరు వినండి, చక్కగా మీరు దేవుని వాక్యాన్ని ధ్యానించండి, పరిశీలించండి, పరిశోధన చెయ్యండి. మరి ఈరోజు దేవుడు మనకిచ్చిన అవకాశం బట్టి ఈ సమయంలోకి ఎంతోమంది కళ్ళు మురుగైపోయారు, ఎంతమంది కళ్ళు మురుగైపోయారు. కానీ దేవుడు మీ కుటుంబాలు, మా కుటుంబాలు అన్ని కూడా చేర్చి దేవుని సన్నిధిలో మనం మొరపెడుతూ ఉన్నాం. మనం చక్కగా మనం దేవుని వాక్యాన్ని విందామా? మీకు వినాలనే ఆశ ఉందా? దేవునికి మహిమ కలిగిన గాక. ఈరోజు అంశం ఏంటంటే, బాప్తిసం ఇచ్చు యోహాను చరిత్ర. బాప్తిసం ఇచ్చు యోహాను చరిత్ర గురించి మీరు వింటూ ఉన్నారు. ఈరోజు ఆ అంశంతో మీతో మాట్లాడాలని నేను ఆశపడుతూ ఉన్నాను. మరి అలాగే యోహాను గారు, మోషే గారు, మరి ఆ ప్రవక్తలంతా కూడా యేసు క్రీస్తు ప్రభు రాక మునుపే ఈ లోకానికి వచ్చిన వ్యక్తులు. యోహాను గారు యేసు క్రీస్తు ప్రభు ముందే ఆయన వచ్చాడు ఈ లోకానికి. ఆ యోహాను గురించి మరి ఈ లోకానికి వచ్చిన తర్వాత మరి ఎలాంటి జీవితాన్ని జీవించాడో, అందుకే యోహాను చరిత్ర మనం వింటూ ఉన్నాం. ఈరోజు యోహాను చరిత్ర మీరు వినాలని ఆశ ఉందా? మీకు ఆశ ఉందా? ఆశ ఉంటే మరి ముందు భాగానికి మనం వెళ్దాం. మరి యేసు క్రీస్తు ప్రభు కింద ముందు యోహాను గారు ఈ భూలోకానికి దేవుడు పంపించాడు. ఈ లోకానికి వచ్చిన తర్వాత దేవునికి రాజ్యాంగం ఉంది, దేవుడు చట్టం ఉంది. దేవుడు చట్టం గురించి యోహాను గారికి తెలియపరిచి, మరి నా రాజ్యము గురించి, నా చట్టాన్ని గురించి లోకములో తెలియని వారు ఉన్నారు, వారికి తెలియపరచమని యోహాను పంపించినట్టుగా దేవుడు దేవుని రాజ్యం గురించి చెప్పడానికి లోకానికి వచ్చాడు. క్రీస్తు గురించి ప్రకటించడానికి లోకానికి వచ్చాడు. మరి యోహాను చరిత్రలోనికి మనం వెళ్దామండి. మరి చూద్దాం. మత్తయి సువార్త 3వ అధ్యాయము 1-3 వచనాల్లో మనము చూసుకున్నాం. ఆ దినముల యందు బాప్తిసమిచ్చు యోహాను వచ్చి పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందుడని యూదయ అరణ్యములో అడవిలో ప్రకటించుచుండెను. యూదయ అరణ్యములను ప్రకటిస్తూ ఉన్నాడు. ఆయన ఏమని ప్రకటిస్తూ ఉన్నాడు? పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మీరు మారు మనసు పొందండి. మీరు మారు మనసు పొందితే ఎక్కడికి వెళ్తారు? పరలోకం. మన రాజ్యం ఉంది అక్కడ, మన దేశం ఉంది అక్కడ, మన పరలోకం ఉంది, మన నివాసం. మనం ఆ
పరలోకం నుండి వచ్చిన వారము, అందుకే నన్ను పంపించాడు ఈ లోకానికి అని యోహాను గారు చెప్తూ ఉన్నాడు. ఆయన వచ్చి మీరు మార్పు పొందితేనే, మీరు మారు మనసు పొంది బాప్తిసం పొందండి. మీరు బాప్తిసం ఇచ్చి యోహానుతో చాలా చక్కటి మాటలు మనకు తెలియపరుస్తూ ఉన్నాడు. ఆయన సరళము చేయడానికి వచ్చాడు. చేయడానికి వచ్చాడు యోహాను గారి లోకానికి. ప్రభు మార్గము సిద్ధపరచుడి, ఆయన త్రోవలు సరళము చేయండి. చెప్పట్లు కొడదాం దేనికి మేము. ఆయన త్రోవలు సరళము చేయండి, పరలోకానికి వెళ్ళడానికి సరళము చేయండి, మారు మనసు పొందండి. ఓ పాపిష్టి జనమా, మార్పు పొందండి. మార్పు పొందితేనే పరలోకం. పరలోకానికి పోవాలంటే ఏం కలిగి ఉండాలి? ఇక్కడ బాప్తిసం అనేది ఒకరు పొంది ఉండాలి. ప్రభు రక్షకుడు యేసుక్రీస్తు ప్రభుని నీవు విశ్వసించాలి. అందుకే చాలా చక్కగా పరలోకానికి వెళ్ళాలంటే నీవు మార్పు నీలో ఉండాలి, మారు మనసుని పొందాలని దేవుని వాక్యమును లేఖనాలు మనకు తెలియపరుస్తూ ఉంది. కేక వెయ్యి ఒకని శబ్దము ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పబడిన వాడు ఇతడే. చెప్పబడిన వాడు ఇతడే. యేసుక్రీస్తు ప్రభు గురించి వాళ్ళు యోహాను అలాగే మోషే ద్వారా ముందుగానే వాళ్ళు పంపించారు కాబట్టి వాళ్ళు ప్రకటిస్తూ ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభు గురించి ప్రకటిస్తూ ఉన్నారు. క్రీస్తు ప్రభు గురించి చెప్తూ వచ్చారు. ఆయన రాజ్యం గురించి చెప్తూ వచ్చారు. మారుమంచు విషయాలు తెలియపరుస్తూ ఉన్నారు. యోహాను గారు తెలియపరుస్తూ వారి మొదటి మాట మీరు విన్నారు. ఏమని విన్నారు? ప్రభు మార్గమును సరళము చేయువాడు అనే మాట మనం విన్నాం. రెండో మాటలోకి మనం వెళ్దాం. మార్కు సువార్త 1వ అధ్యాయం 3వ వచనం. ప్రభు మార్గము సిద్ధపరచుడి, ఆయన త్రోవలు సరళము చేయుడని అరణ్యములో కేక వేయుచున్న ఒకని శబ్దము అని ప్రవక్త అయిన యెషయా చేత రాయబడి ఉన్నట్టు బాప్తిసమిచ్చు యోహాను అరణ్యములో ఉండి పాప క్షమాపణ నిమిత్తము మారు మనసు విషయమైన బాప్తిసము ప్రకటించుచూ వచ్చాడట. అంటే బాప్తిసము తీసుకోవాలంటే నీకు ఏముండాలి? మార్పు ఉండాలి. ప్రకటించుచూ వచ్చాడట. ప్రకటిస్తూ వస్తూ ఉన్నాడు, ప్రకటిస్తూ ఉన్నాడు. మరి 4వ వచనాలు కూడా మనం చదువుకుందాం. అంతటా యూదా దేశస్థులు అందరూ యెరూషలేములందరూ బయలుదేరి అతని యొద్దకు ఎవరి దగ్గరికి వచ్చారంట? యోహాను దగ్గరికి వచ్చారు. తన పాపములు ఒప్పుకునే ప్రకటనలు విన్నారు కాబట్టి పాపములు ఒప్పుకొని యొర్దాను నదిలో అతని చేత, ఎవరి చేత? అక్కడ యోహాను చేత బాప్తిసము పొందుచూ ఉండిరి. బాప్తిసం యొర్దాను నదిలో బాప్తిసం ఇచ్చినట్టుగా మనం లేఖనాలు తెలియపరుస్తూ ఉన్నాడు. మారుమనసు విషయంలో, బాప్తిసం విషయంలో ప్రకటించినప్పుడు ఆ దేశస్తులంతా, ఏ దేశం అది? యూదయ దేశస్తులందరంట. దేశస్తులందరూ కూడా అక్కడికి వచ్చారంట, ఆయన దగ్గరికి వచ్చారంట. ఆయన ఎక్కడున్నాడు? అరణ్యములో ఉన్నాడు. ఆయన దగ్గరికి వచ్చారు. అందరూ ఆయన దగ్గరికి వచ్చిన తర్వాత యొర్దాను నది దగ్గరికి వెళ్ళి అక్కడ మార్పు విషయంలోనూ బాప్తిసం ఇచ్చినట్టుగా మనం లేఖనాలు చూసుకుంటున్నాం. మారారా లేరా?
ఏమండి? బాప్తిసం విషయంలో లేట్ చేయకూడదు, లేట్ చేయొద్దు. ఎందుకంటే ఒక పాపి మారడం విషయంలో, ఒక మార్పు విషయంలో అది ఎవరు పూర్వబలం ఉండదు, ఎవరు బలవంతంగా ఉండదు. దేవుని దగ్గరికి నేను వెళ్ళాలంటే యేసుక్రీస్తు ప్రభుని విశ్వసించాలి, ఆయన నామములో బాప్తిసం తీసుకోవాలి. అప్పుడే నీకు పరలోకం ఇస్తాడు దేవుడు. అందుకొరకే ఈ లోకంలో చూడండి, మనుషులను రక్షించడానికి ఎందుకు దేవునికి అంత ఆశ? మరి యోహాను గారు చెప్తూ ఉన్నాడు, యోహాను గారిని పంపించాడు. మరి అలాగే మన ప్రవక్తలందరినీ కూడా పంపించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. మరి ఎందుకు ఇంత ప్రేమ? మీరంటే ఎందుకు ఈ ప్రేమ? ఎందుకు వారిని పంపించడం? ఎందుకు వాళ్ళు మార్చాలని ఆలోచన కలిగిన వ్యక్తిగా, ఎలాంటి బాధ్యత కలిగిన వ్యక్తిగా దేవుడు ఉన్నాడో చూసారా? అంటే మిమ్మల్ని ఎవరిని చేయి విడిచిపెట్టకూడదు అనేది ఆయన ఉద్దేశం. ఎవరు కూడా విడిచిపెడితే పాతాళానికి వెళ్ళిపోతారు, అగ్నిగుండంలో వెళ్ళిపోతారు. నా బిడ్డలు కాలకూడదు, అగ్నిలో పడకూడదు, నా బిడ్డలు ఎదిగి రక్షించాలని యోహాను గారిని పంపించి సరళం చెప్పునైనా, తెలియని వారికి తెలియజేయనైనా అని పంపినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుడు చెప్తూ ఉన్నాడు ఏమని? మరి యోహాను గారు ఆయన ఎలాంటి వాడంటే, యోహాను శక్తివంతుడు, శక్తివంతమైన బోధకుడు, శక్తివంతమైన బోధకుడు ఆయన, యథార్థవంతుడు ఆయన లేదా ఖచ్చితమైన బోధకుడు. ఖచ్చితమైన బోధకుడు అంటే ఎలాంటి వాడంట? యథార్థంగా మాట్లాడేవాడు. దేవుడు ఏదైతే చెప్పాడో దాన్నే చేసేవాడు. అలాంటి మాటలు, ముందు మాట ఏమో చెప్పుకున్నాము, ప్రభు మార్గమును సరళం చేయడానికి వచ్చాడని. రెండో మాట ఏం చెప్పుకున్నాము, యోహాను శక్తిమైన బోధకుడు లేదా ఖచ్చితమైన బోధకుడు అనే మాట రెండో మాటలో మనం విన్నాం. మూడో మాటలను కూడా మనం చూసుకున్నాం. మత్తయి సువార్త 3:11 చూద్దాం. మారు మనసు నిమిత్తము నేను నీళ్లలో మీకు బాప్తిసం ఇచ్చుచున్నాను. అయితే నా వెనుక వచ్చుచూ ఉన్నవాడు నాకంటే శక్తిమంతుడు, ఆయన చెప్పులు మొయ్యుటకైనను నేను పాత్రుడును కాను. ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోను మీకు బాప్తిసము ఇచ్చును. చెప్పటి కూడా దేవునికి మేలుకరంగా. యోహాను గారు చెప్తూ ఉన్నాడు, క్రీస్తు గురించి చెప్తూ ఉన్నాడు, ప్రభు గురించి మాట్లాడుతూ ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభుతో మాట్లాడుతూ, ప్రజలతో మాట్లాడుతూ ఏం చెప్తున్నాడంటే, ఆయన చెప్తున్న మాట అంట, క్రీస్తు గురించి ప్రకటిస్తూ ఆయన చూడండి, ఆయన తగ్గించుకుంటూ ఉన్నాడు. అలాంటి శక్తివంతుడు, అలాంటి ఖచ్చితమైన బోధకుడు, ఆయన సరళం చేయడానికి వచ్చిన యోహాను గారు యేసుక్రీస్తు ప్రభుని బట్టి తగ్గించుకుంటూ ఉన్నాడు. తగ్గింపైన మనసు మీ అందరిలో ఉండాలంటాడు దేవుడు. మరి యోహాను గారు తగ్గించుకున్నాడు. అలాంటి బోధకుడు గురించి మాట్లాడుతూ మన క్రీస్తు గురించి ఏం మాట్లాడుతున్నాడు చూద్దాం. చదువునా, నాకంటే శక్తిమంతుడు, ఆయన చెప్పులు. ఎవరి చెప్పులు? యేసుక్రీస్తు ప్రభు చెప్పులు మొయ్యుటకైనను, నా నెత్తి మీద మొయ్యుటకైనను నేను పాత్రుడిని కాను. చప్పట్లు కొడదాం, కొట్టు చప్పట్లు దేవునికి మహిమకరం. యోహాను గారు మాట్లాడుతున్నాడు, ఆయన చెప్పులు ఇప్పి ఆ చెప్పులు నెత్తి మీద పెట్టుకొని మోయడానికి కూడా నాకు యోగ్యత లేదంటున్నాడు. ఎంత మాట అండి! యేసుక్రీస్తు ప్రభు చెప్పులు ఏంటి, ఆ చెప్పులు నెత్తి మీద మోసుకునడానికి కూడా అర్హత లేదంటున్నాడు. అంటే ఎంత తగ్గింపైన మనసు ఆయనలో ఉందో ఒక్కసారి చూడండి. చూడండి, మీకు యోహాను గారికి మీకు ఎంత వ్యత్యాసం ఉందో చూసుకోండి. నా ప్రియ సంగమా, మీరు ఒక్కసారి చెక్ చేసుకో. ఆయన హృదయానికి నీ హృదయానికి ఎంత తేడా ఉందో చూసుకో. యేసుక్రీస్తు ప్రభు గురించి మాట్లాడుతున్నాడు.
ఆయన చెప్పులు మొయ్యడానికి కూడా నాకు యోగ్యత లేదు అంటూ ఉన్నాడు. ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోను మీ అందరికి ఏం చేస్తాడట? బాప్తిసం ఇచ్చును. యోహాను గారు ఏం చేశారు? నీటి బాప్తిసం ఇచ్చాడు. యోర్దాను నదిలోనే తీసుకొని వెళ్ళి బాప్తిసం ఇచ్చినట్టుగా మనం చూసాం లేఖనాల్లో. మరి ఆయన క్రీస్తు వచ్చాడు ఈ లోకానికి. క్రీస్తు వచ్చిన తర్వాత పరిశుద్ధాత్మతో నింపబడి ఆయన ఏం చెప్తున్నాడు యోహాను గారు అంటే, ఆయన ఏం చేస్తున్నాడంట? పరిశుద్ధాత్మతో అగ్నితోనూ పరిశుద్ధాత్మతోనూ మీకు బాప్తిసం ఇచ్చుచున్నాడు చెప్తున్నాడు ఆయన. నేనైతే నీటి బాప్తిసం ఇచ్చాను గాని నా అర్హత అంతే, నా అర్హత అంతే. కానీ క్రీస్తు నా వెనుక వచ్చేవారు, నా వెనుక వచ్చేటవాడు మన ప్రభువైన యేసు క్రీస్తు ప్రభు అగ్నితోనూ పరిశుద్ధాత్మతోనూ మీకు బాప్తిసం ఇచ్చుచున్నాను అంటున్నాడు ఆయన. ఎంత తగ్గింపైన మనస్సు ఆయనకుందో ఒక్కసారి ఆలోచించాను. ఒక 10,000 ఉంటే మనకు గర్వం, 1,00,000 రూపాయలు ఉంటే గర్వం, ఒక మేడ కట్టుకుంటే గర్వం, బంగారు తెచ్చుకుంటే గర్వం ఉంటుందా లేదా? మరి అంత ప్రవక్త, ఖచ్చితమైన ప్రవక్త, నీతిమంతుడు, ఆయన ఎలాంటి వాడంటే ఆయన శక్తివంతమైన బోధకుడు. అలాంటి బోధకుడు తగ్గించుకుంటూ ఉన్నాడు. మరి నీ జీవితంలో తగ్గింపు ఉందా? నీ బ్రతుకులో తగ్గింపు ఉందా? ఆయన చెప్పిన మాటలని పాటిస్తూ ఉన్నావా? క్రీస్తు బోధలో మీరు నడుస్తూ ఉన్నారా? దేవునికి ఇష్టమైన కుమారులుగా, కుమార్తెలుగా మీరు ఉంటున్నారా? ఏదో తిన్నాము సార్, ఏదో బ్రతుకుతున్నాం సార్, ఏదో మాకు ఇష్టం వచ్చినప్పుడు మందిరానికి వెళ్తాం సార్, ఎప్పుడో మాకు సరిపోయినప్పుడు మేము కానుకలు వేస్తాం సార్. ఇదేనా నీ జీవితం? ఇదేనా నీ బ్రతుకు? ఒక్కసారి ఆలోచించు, ఒక్కసారి ఆలోచించు. నేను ఎలాంటి బాధ్యత కలిగిన వ్యక్తిగా ఉన్నాడో దేవుడు ఆలోచించు. నీ ముందు వాక్యాలు మీరు తెలియపరిచాడు. ఎండ దెబ్బైనను రాయను తగులకుండా తన దూతలకు ఆజ్ఞాపించి ఉన్నాడు. చప్పట్లు కొడదాం దేవునికి మేము కరగం. కొట్టు చప్పట్లు దేవునికి మేము కరగం. దేవుడు ఆజ్ఞ ఇచ్చే నా బిడ్డలకు వెళ్ళండి, ఎండ దెబ్బ రాయను తగలకుండా తన చేతుల్లో మీరు ఎత్తి పట్టుకుంటే అని ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. యోహాను గారికి ఏం చెప్పారు? నశించిపోవచ్చున్నారు ఆత్మలు వెతికి రక్షించి నా సరాలము చేయడానికి నీవు వెళ్ళు తెలియపరచు. ఎంతమందిని పంపించాడండి మీ అందరి కొరకు, మీ బ్రతుకులు మార్చడానికి, మీ జీవితాన్ని మార్చడానికి, మీరు నశించిపోకున్నట్టుగా, అగ్నిగుండంలో కాలుకున్నట్టుగా, ఆత్మ నువ్వు కాలిపోకున్నట్టుగా నిన్ను రక్షించి ఆ ప్లేస్ లో ఉండాలని, ఆ పరలోకాన్ని చేరాలని. నీ రాజు అక్కడ ఉన్నాడు, నీ కింగ్ అక్కడ ఉన్నాడు. ఒక్కసారి ఆలోచించి 4వ మాట గురించి మనం విందాం. మత్తయి సువార్త 3వ అధ్యాయం 10వ వచనం చదువు. ఈత కలిగిన వాడు అనే మాట మనకు తెలుస్తుంది. అందుకు యోహాను నేను నీ చేత బాప్తిసము పొందవలసిన వాడనై ఉండగా నీవు నా ఎత్తుకు వచ్చుచున్నావా అని ఆయనను వివరింప చూసిన గాని యేసు ఇప్పటికి కానిమ్ము, ఇప్పటికి నువ్వు కొనసాగించు కానిమ్ము అని అక్కడ క్రీస్తు మాట్లాడినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. సహోదరుడా, ఆ మాటలు మనము ఏమై ఉన్నామంటే యోహాను విధేయత కలిగిన వాడు అనే మాట మనకు తెలుస్తూ ఉంది. విధేయత. అలాగే విధేయతను కలిగిన వ్యక్తి యోహాను గారు అనే మాట మనకు 4వ మాటలో మనకు కనిపిస్తుంది. మరి 5వ మాట కూడా మనం చూసుకుందాం. మార్కు సువార్త 6వ అధ్యాయం 19-20 వచనం. హేరోదియా అతని మీద పగపట్టి ఆయన చంపింప ఆమె చేత కాకపోయేను. ఎందుకనగా యోహాను నీతిమంతుడును
పరిశుద్ధుడు నాకు మనుష్యుడని హేరోదు ఎరిగి అతనికి భయపడి అతన్ని కాపాడుచు వచ్చెను. ఎలాంటి వాడంట? యోహాను పరిశుద్ధుడు, యోహాను నీతిమంతుడును పరిశుద్ధుడు నాకు మనుష్యుడు. చెప్పట్లు కూడా దేనికి ఆయన ఎలాంటి వాడంట? నీతిమంతుడు, పరిశుద్ధుడు. ఎవరు చెప్తున్నారు మాటలు? ఎవరంట? హేరోదు చంపాలని చూశాడు యోహానును. ఆయన తెలుసుకున్నాడు ఆయన పరిశుద్ధుడు. ఆయన ఎందుకంటే యథార్థవంతుడు, నీతిమంతుడు, యథాదృష్టిగా చెప్పేవాడు, యథారదృష్టిగా చెప్పేవాడు. అలాంటి వ్యక్తి యోహాను గారు. అలాంటి వ్యక్తిని చంపాలని చూసిన కానీ ఆయనే సాక్ష్యం ఆయన నోటి ద్వారానే పలుకుతూ ఉన్నారు. ఎలాంటి వాడంట? పరిశుద్ధుడు, నీతిమంతుడు అని యోహాను 6 మాటలు మీరు విన్నారు. 6 మాటలో ఏమన్నాయి? యోహాను పరిశుద్ధుడు, నీతిమంతుడు అనే మాటలు మనము విన్నాం. 7వ మాట కూడా మీకు గుర్తు చేయాలని ఆశపడుతున్న మత్తయి సువార్త 14:3 ఆయన యథార్థవంతుడు, ఉన్నట్టుగా మాట్లాడే వ్యక్తి యోహాను గారు. ఆ మాటను మనం గుర్తు చేసుకుందాం. చూద్దాం. ఏలయనగా నీవు సహోదరుడైన ఫిలిప్పు భార్య అయిన హేరోది అను ఉంచుకొనుట న్యాయం కాదని యోహాను చెప్పగా హేరోదు ఆమె నిమిత్తము యోహాను పట్టుకొని బంధించి సరసాలలో వేయించి ఉండెను. ఏం చెప్పాడు యోహాను? నీ సహోదరుడైన ఫిలిప్పు భార్యకు హేరోదియను నీవు ఉంచుకున్నావే, ఇది న్యాయం కాదు. దేవుని చట్టంలో అది లేదు. వ్యభిచారులకి చట్టము దేవుడు చట్టంలో నీవు చోటు లేదంటున్నాడు ఆయన. నీ పరలోకానికి వెళ్ళాలంటే ఇలాంటివి నీ చేయకూడదు. సహోదరుడైన నీ తన భార్యను నీవు ఉంచుకున్నావే. ఎలాంటి మాట అండి? యథాదృష్టిగా మాట్లాడుతున్నాడు, యథార్థంగా మాట్లాడుతున్నాడు, భయం లేకున్నట్టు మాట్లాడుతున్నాడు. ఇది మంచిది కాదు అని చెప్పినందుకు ఏం చేస్తున్నారు? అక్కడ ఆయన్ని సరసాల్లో బంధించారంట. ఆయన చంపేయాలనుకున్నారంట. అలాంటి వ్యక్తిని ఆయనలోనే గొప్ప మార్పు వచ్చి అందుకే పరిశుద్ధుడని నీతిమంతుడనే మాటలు మనము విన్నాం. ఎంత మాట, ఎన్ని మాటలు మీరు విన్నారు? 7. 8వ మాట కూడా మీకు గుర్తు చేస్తాను. తొందరగా వెళ్తున్నాను. యోహాను సువార్త 5వ అధ్యాయం 33వ వచనం 35వ వచనంలో కూడా మనం చదువుకుందాం. మీరు యోహాను యొద్దకు కొందరిని పంపితిరి, అతడు సత్యమునకు సాక్ష్యమిచ్చను, నేను మనుషుల వలన నేను సాక్ష్యాన్ని అంగీకరింపను గాని మీరు రక్షింపబడవారనని బడవలనని ఈ మాటలు చెప్పుచున్నాను. అతడు మండుచు ప్రకాశించుచున్న దీపమై ఉండెను. మీరు అతనిలో వెలుగులో ఉండి కొంతకాలము ఆనందించుటకు ఇష్టపడితిరి. ఏమై ఉన్నాడంటే యోహాను మండుచు ప్రకాశించుచున్న దీపమై ఉన్నాడు. దీపమై ఉన్నాడు. ఆయన ఒక వెలుగుగా వెలిగి ఉన్నాడు. అందుకే దేవుడు చెప్తున్నాడు, ఈ లోకానికి మీరు ఉప్పై ఉన్నారు, ఈ లోకానికి జ్యోతులై ఉన్నారు, ఈ లోకమునికి ఏమై ఉన్నారు? వెలుగై ఉన్నారు అంటున్నాడు. అందుకే అక్కడ చూసి యోహాను గారు దీపమై ఉన్నాడంట. దీపమై ఉన్నాడు. యోహాను మండుచు ప్రకాశించుచున్నాడు. దీపమై ఉన్నాడు, ప్రకాశించుచున్నాడు. ఆయన పరిశుద్ధాత్మతో నింపబడి ఉన్నాడు అని కూడా మనము చెప్పుకోవచ్చండి. ఆయన దీపమై ఉన్నాడంట.
చాలా చక్కటి మాటను మరొకసారి మనకు గుర్తు చేస్తూ ఉన్నాను. లూకాసు సువార్త 1వ అధ్యాయం 14-15 వచనం. అతడు ప్రభు దృష్టికి, అతడు అంటే యోహాను ప్రభు దృష్టికి గొప్పవాడై ద్రాక్షరసమైనను మద్యమైనను త్రాగక తనకు తల్లి గర్భములో పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఇశ్రాయేలులలో అనేకులను ప్రభువైన వారు దేవుని వైపునకు త్రిప్పును. దేవుని వైపు త్రిప్పాడంట ఆయన. ఇశ్రాయేలులందరినీ ఆయన దేవుని వైపు తిప్పినట్టుగా మనము చూస్తూ ఉన్నాం. క్రీస్తు వైపు తిప్పినట్టుగా చూస్తున్నాము. యేసు క్రీస్తు నామములోనికి తీసుకుని వచ్చినట్టుగా మనము చూస్తూ ఉన్నాం. యోహాను అనేకులకు ప్రభువై అనేకులను ప్రభువైన వారి దేవుని వైపు తిప్పును. దేవుని వైపు ప్రభు వైపు తిప్పును అనే మాట కూడా మనం చెప్పుకోవచ్చు. ఎన్నో మాట ఇది? 8వ మాట. 9వ మాట కూడా అపోస్తల కార్యములు 13వ అధ్యాయం 20వ వచనం. ఎందుకంటే బాప్టిజం తీసుకునే వారందరూ కూడా ఈ వాక్యాన్ని మీరు వినాలని పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపణ కలిగి మీకు ముందుగానే వాక్యాన్ని చెప్తూ నేర్పిస్తూ ఉన్నాడు. సత్యస్వరూపం మిమ్మల్ని అందరూ నడిపించాలని. మీరు బాప్టిజం తీసుకునే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ చదువునన్నా. అపోస్తల కార్యములు 13వ అధ్యాయం 25వ వచనం. యోహాను తన పనిని నెరవేర్చుచుండగా నేను ఎవడను మీరు తలచుచున్నారు. నేను ఆయన కాదు, క్రీస్తుని కాదు నేను అంటున్నాడు ఆయన. ఇదిగో నా వెనుక ఒకడు వచ్చుచున్నాడు. ఆయన కాళ్ళ చెప్పులు విప్పుటకైనను నేను పాత్రుడని కాను. ఎవరు వస్తున్నారా? ఆయన వెనక యేసు క్రీస్తు ప్రభు వస్తున్నాడు. చదువు, మరొకసారి చదువునన్నా. యోహాను తన పనిని అంటే తన పని అంటే తను అప్పగించిన పని, ఆయనకి ఇచ్చిన సమయం, ఆయనకి ఇచ్చిన సంపూర్ణమైన వాగ్దానమును పొందుకొని ఆయన సరళము చేశాడు. నేను ఎవడను తలంచుచున్నారు. నేను ఎవరు అనుకుంటున్నావు? నేను ప్రభుని కాదు, నేను క్రీస్తుని కాదు, నేను దేవుని కాదయ్యా, నేను ఆయనను కాదు. ఇదిగో నా వెనుక ఒకడు వచ్చుచున్నాడు. ఆయన కాల చెప్పులు విప్పుటకైనను నేను పాత్రుని కాను. ఆయన యేసు క్రీస్తు ప్రభుని ఆయనకు వస్తున్నాడు. ఆయన ఒకడు వచ్చుచున్నాడు. ఆయన చెప్పులు ఇప్పటికైనాను నేను ఎక్కని రాను. నేను ఏమనుకుంటున్నారు? సామాన్య మనుషుని నేను దేవుని కాదు అన్నట్టుగా అక్కడ ఉన్న ప్రజలతో చెప్తూ ఉన్నాడు యోహాను గారు. ఎంత చక్కటి మాట. ఆయన యోహాను అనేకులకు ప్రభు వైపు తిప్పాడనే మాట మనం విన్నాం కదా. యోహాను దేవుని పనిని నెరవేర్చును. పని సంపూర్ణంగా పరిపూర్ణంగా నెరవేర్చాడంట ఆయన. మీకు సమయం ఇచ్చాడు దేవుడు. మీరు ప్రభు వైపు చూస్తూ ఉన్నారు. దేవుని సన్నిధికి వచ్చి ఉన్నారు. నీటి బాప్టిజం మీరు పొందుకున్నారు. క్రీస్తు బిడ్డలైపోయారు. మరి మీ జీవితం ఎలా ఉంది? మీ బ్రతుకులు ఎలా ఉన్నాయి? మరి మీరు ఎలాంటి జీవితాన్ని జీవిస్తూ ఉన్నారు? మరి యోహాను గారు చెప్తూ ఉన్నారు, ఆయన తగ్గించుకునే మనసు ఉంది ఆయనకి. ఎలాంటి మాటలు మాట్లాడుతున్నాడు? చివరి మాట, ఒక్కొక్క మాట నేను తెలియపరుస్తూ ఉన్నాను.
మరి ఆయనకి ఇచ్చిన సమయమును నెరవేర్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాయా అన్న జీవితంలో. మరి యోహాను సువార్త 3వ అధ్యాయం 30వ వచనము చదువుకుందాం నాన్న. యోహాను సువార్త 3:30. ఆయన హెచ్చవలసిన ఉన్నది, నేను తగ్గవలసిందే ఉంది. ఆయన హెచ్చింపు చేసేదానికి నేను ఈ లోకానికి వచ్చాను. క్రీస్తు హెచ్చింపు చేసేదానికి వచ్చాను. ఆయన రాజ్యాన్ని గురించి తెలియపరచడానికి వచ్చాను. ఆయన నీతి గురించి ప్రకటించడానికి వచ్చాను. ఆయన పరలోకంలో ఉన్నది మనకు ఈ ప్లేస్ అని చెప్పడానికి నేను వచ్చాను. ముందుగానే నన్ను పంపించాడని నేను చెప్తూ వచ్చాను. మీరు మారుమనసు పొందితేనే పరలోకం చేస్తారని నేను చెప్పడానికి నన్ను ఉంచాడని, నాకు సమయం ఇచ్చాడు. సమయమును సందర్భములు నేను దేవుని గురించి ప్రకటిస్తున్నాను. సమయము పూర్ణంగా సద్వినియోగం చేసుకుని అజ్ఞానం వల్ల కాకుండా జ్ఞానంతో నేను నడుచుకున్నాను అన్నట్టుగా మాటలు మాట్లాడుతూ ఆయన హెచ్చవలసినది ఉంది. నేనంటే యోహాను గారు చెప్తూ ఉన్నాడు. అక్కడ యోహాను గారు ఏమంటున్నాడు? ఆయన హెచ్చింపు చేయవలసిందే. నేను నా జీవితంలో తగ్గించుకున్నాను. యేసుక్రీస్తు ప్రభుని హైలైట్ చేసడానికి వచ్చాడు. ఆయన ప్రభు, ఆయన తండ్రి కుమారుడు అని తెలియపరుస్తూ ఉన్నాడు. ప్రపంచానికి తెలియపరుస్తూ ఉన్నాడు. నేను ఏ పాటి వాణ్ణి? నేను మానవుని మాత్రమే. దేవుని కుమారుడు నా వెనకొచ్చే క్రీస్తు, ఆయన చెప్పులు ఇప్పడానికి కూడా నాకు యోగ్యత లేదంటున్నాడు. ఆయన యోహాను చరిత్ర ఎలా ఉందో చూడండి. మొట్టమొదటి మాట ఎన్ని మాటలు మీరు ఉన్నారు? యోహాను దేవునికి మహిమను చెల్లించేవాడై ఉన్నాడు. చివరి మాటలో మరి ఎన్ని మాటలు విన్నారమ్మా? 10 మాటలు మీరు విన్నారు. 10 మాటలు కూడా మరొకసారి రిప్లై చేసుకుందాం. బాప్టిజం ఇచ్చి యోహాను చరిత్ర మనం మరొకసారి రిప్లై చేసుకుందాం. ప్రభు మార్గమును సరళము చేయువాడు యోహాను. యోహాను శక్తివంతమైన బోధకుడు లేదా ఖచ్చితమైన బోధకుడు అనే మాట మనం 2వ మాటలో విన్నాం. 3వ మాటలు యోహాను తగ్గింపు స్వభావం కలిగిన వాడు. 3వ మాటలు. 4వ మాట యోహాను విధేయత కలిగిన వాడు. 4వ మాట. 5వ మాట యోహాను పరిశుద్ధుడు నీతిమంతుడు అనే మాటలు మనము విన్నాం. 6వ మాట యోహాను హెచ్చరించేవాడు యథార్థవంతుడు అనే మాట మనం విన్నాం. 7వ మాట యోహాను మండుచు ప్రకాశించు దీపమై ఉన్నాడనే మాట మనం విన్నాం. 8వ మాట యోహాను అనేకులకు ప్రభు వైపు త్రిప్పేవాడనే మాట మనం విన్నాం. 9వ మాట యోహాను దేవుని పనిలో నెరవేర్చిన వాడు అనే మాట మనం విన్నాం. యోహాను దేవునికి మహిమను చెల్లించేవాడనే చివరి మాటలో 10వ మాటలో మనము గుర్తు చేసుకుంటున్నాం. ఇది బాప్టిజం ఇచ్చు యోహాను చరిత్ర. అర్థమైందా? అర్థమైతే ఏం చేయాలి మీరు? దేవుని వాక్యం జీవించి బలపరచిన దాకా. ఆమేన్.